శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వివేకానంద నగర్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వకారణమని, ఆయన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. భూమి మీద మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన తీపి గుర్తులకు చిహ్నంగా ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహం ఎదుటిగా 103వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహానుభావుడు 103 సంవత్సరాలు మరి జన్మదినోత్సవంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. వారిని చేసినటువంటి మంచి పనులు, గొప్ప పనులు, ఆదర్శవంతమైనటువంటి పనులు, ఆయన లేని లోటుని ఎన్టీఆర్ ట్రస్ట్ తీర్చే సందర్భంలో ఇప్పుడే ఇంకొక చోట కార్యక్రమంకి వెళ్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి రక్తదాన శిబిరం. నేనున్నా లేకపోయినా నా మాట సమాజానికి ఇచ్చినటువంటి ఒక మంచి మెసేజ్, తెలుగు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మెసేజ్. నటనలోనూ రాజకీయ జీవితంలోనూ తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలో ఇవాళ ఒక వివేకానంద కాలనీలోనే కాదు జరిగేది, విదేశాల్లో కూడా 103వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భాలు. యుగ పురుషుడుగా, కృష్ణుడిగా, రాముడిగా కుటుంబం ఏమో కోరుకుంటుందంటే నా ఆశయం కొనసాగాలి, పేద ప్రజల కడుపు నిండాలి, 2 రూపాయల కిలో బియ్యం లాంటి ప్రపంచవ్యాప్తంగా నూతన వరవాణి సృష్టించినటువంటి మహానుభావుడు. ఆడపిల్లలు మగపిల్లలతో ఎక్కడ కూడా తక్కువ కాదు, పోటీ పడాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆడపిల్లలకి ఆస్తి హక్కును కూడా చట్టబద్ధత చేసినటువంటి మహానుభావుడు. ఎంతో మంది ఆడపిల్లల్ని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా ఆనాటికి ఈనాటికి వరబడి కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్ననే మహానాడు సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు కూడా చెప్పారు, రాబోయే ఎలక్షన్లో 33% శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు 100% మహిళలకి ఇస్తున్నామని చెప్పి నిన్న కూడా ప్రకటించిన సందర్భం కూడా నిన్నే చూసాం. మరి ఆ ఆశయాలకి వారిని చూడటానికి మహానాడు అంటే వారి జన్మదినోత్సవం జరుపుకోవడం అందరికీ కూడా పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా అలవాట్లో భాగంగానే మన మహానాడు జరగటం, ఈరోజు కూడా జరగటం, ఆయన ఆశయాలను కొనసాగించే కార్యక్రమంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రతి కుటుంబంలోనూ వెలికి నింపినటువంటి మహానుభావుడి ఆశయాలను ముందుకు తీసుకునే కార్యక్రమంలో ఆనాడు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి ఈ రోజున పేద విద్యార్థుల చదువుల కోసం, సివిల్స్ కోసం, అందుల కోసం ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్గా కూడా ముందుకు సాగుతున్న తీరు
భువనేశ్వర్ గారు నడుపుతున్నటువంటి తీరు, బసవ తారకం హాస్పిటల్ నడుపుతున్నటువంటి తీరు, సమాజంలో ఒక ఆదర్శవంతంగా మహానుభావుడిని తీపి గుర్తులు గుర్తు చేసుకుంటూ సహకరిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆనాడు ఒక చిన్న పిల్లవాడిగా వారి రణమబడి తిరిగిన ఒక చిన్న పిల్లవాడిగా నేటి 3 సార్లు శాసనసభ్యుడిగా వారి ఆశయాలతో నడుస్తున్నారు తప్పించి రెండు ఆలోచన ఈ జీవితానికి రాదు అనే భావాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలకు ఎప్పుడు కూడా కట్టుబడుతూ మంచి మాట, నిబద్ధత, దైవ జ్ఞానం, లోక జ్ఞానం, సమాజాభివృద్ధి, గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడి ఆశయాలతో అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ప్రాంతంలోని 11 చోట్ల ఈరోజు గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బ్లడ్ క్యాంపులు కూడా జరుగుతాయి.